నిర్మల్ జిల్లా బాసర్లోని ఎంపీడీఓ కార్యాలయంలో 12 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవార్. అనంతరం మాట్లాడుతూ ప్రాణం పోయేంత వరకు ప్రజాసేవలోనే ఉంటానని వెల్లడించారు. ముధోల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో బాసర్లో కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని పేర్కొన్నారు. మన ప్రియతమ నేత ముధోల్ తాలూకా ముద్దుబిడ్డ పవార్ రామారావు పటేల్ ముధోల్ ఎమ్మెల్యే గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్లు రావడం జరిగింది. ఈ చెక్ల పంపిణీకి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఎప్పుడైతే సీఎం రిలీఫ్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్న లబ్ధి ఇవ్వాలని ఆ ఆఫీస్లో 4-5 సార్లు తిరిగి న్యాయం చేసుకోవడానికి అదేవిధంగా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఇక్కడ ఉన్న ఎంపీడీఓ కానీ తహసీల్దార్ గారు కానీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా కార్యకర్తలకు నెగ్లెక్ట్ చేసుకుంటా మీరు పని చేస్తే నేను ఊరుకోను. ఖచ్చితంగా మా కార్యకర్తలు మంచి పని కోసం కార్యకర్తలు సపోర్ట్ తీసుకొని విలేజ్ల సమస్య ఏదైనా ఉందని అది పూర్తిగా చేసి విలేజ్ వాళ్ళకు సౌకర్యం చేయాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలుస్తున్నాను. ఇంకా ఏమైనా సమస్య ఉంటే ఇక్కడ విలేజ్లో కానీ టౌన్లో కానీ మన కార్యకర్తలు ఉంటారు, సిబ్బందులు ఉంటారు. నేను దగ్గరనే ఉంటా, 20 కిలోమీటర్ల దగ్గర. మీరు వచ్చి మీ సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు. మరి నేను ఒకటే చెప్తున్నాను, వైద్య విద్య ఎడ్యుకేషన్ గురించి నా ఆఖరి ఒట్టు వరకు కూడా ఈ తాలూకా కోసం నేను కొట్లాడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. 4 కోట్ల చాట్లు ఇచ్చేవారు విఠల్ రెడ్డి గారు. వాళ్ళ కార్యకర్తల చెక్కులు పర్సనల్గా ఇచ్చి గ్రామ పంచాయతీ లోపల ఇచ్చేవారు. కానీ ఈరోజు ప్రజల చెక్కులు ప్రజల మధ్య ఇచ్చి గొప్ప నాయకుడు మన నియోజకవర్గం దొరికినట్టే మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే కొందరు అంటుండ్రు అధికారులకు ఈ నుంచి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వంతో ఎమ్మెల్యేతో అవుతుంది, స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కాదనకండి. అతను ఉన్న పట్టుదల పరిచయాల ద్వారా నియోజకవర్గ డెవలప్మెంట్ అనే ఒక గోల్ రమేష్ అన్నట్టుగా నియోజకవర్గం గోల్ పెట్టుకొని ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వివిధ సంక్షేమ పథకాలు తీసుకురావడం. కాబట్టి ఇప్పటికీ అధికారులు ప్రోటోకాల్గా గెలిచిండు. అతను రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే. ఎవరైనా మాజీలైన ఈరోజు నియోజకవర్గాన్ని డెవలప్ చేయకుండా 10 సంవత్సరాలు కుంటి పెట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుడికే మళ్ళీ మినిస్టర్ చుట్టూ తిరిగి నియోజకవర్గం డెవలప్మెంట్ అడ్డుకోవడం. కాబట్టి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిచిండు. కాబట్టి అయినా రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేతో ఏం కాదు. అట్లా అంటే మా దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్రంతో ఏం కాదు. కాబట్టి కేంద్రంతో రాష్ట్రంతో సమన్వయంతో ఈరోజు నియోజకవర్గానికి బాగా నిధులు తీసుకొస్తుంది. కాబట్టి ఇసుంటి ఎమ్మెల్యే దొరకడం మన అదృష్టంగా భావించాలి. కాబట్టి ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.